शिवाय गुरवे नमः। 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 నమస్కారం అమ్మ. రూప పాదాభివందనం. అంటే ప్రత్యక్ చితి రూప అలా విడదీయచ్చు. ప్రత్యక్ చితి రూప కలిపి చదవలేకపోతే ప్రత్యక్ చితి రూప అని అయితే ఇక్కడ చిత అని పడింది. అలా మనం దానికి ఒక్కసారి కొన్ని చితి రూప అవుతుంది. మామూలుగా అది తీనే చితి రూప అంటే చిత్త నిన్న చెప్పుకున్నాం కదా చితి అని ఆ లోపలిది. అందుకని పరాయను నామమునందలి పరదేవతయే పరదేవతయగు సాక్షి స్వరూపం. ఈ శక్తి విజృంభణము జ్ఞానమూలము. స్వస్వరూప జ్ఞాన చైతన్యమే పరావాక్కు. పరమేశ్వరి శబల బ్రహ్మాకారమైన జ్ఞాన స్వరూపురాలు కాబట్టి ప్రత్యక్షితి రూప. ఇవి కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలి ఇలాగా రాబడింది కాబట్టి ఇక్కడ పరాశక్తి అని ఏదైతే చెప్పబడుతోందో పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడైతే పరబ్రహ్మ రూపం అన్నప్పుడు ఒక దేవతా రూపం వస్తుంది. పరబ్రహ్మము అన్నప్పుడు అక్కడ రూపం లేదు. ఆలంబన కోసం ఈ జీవుడు ధరించడానికి ఒక రూపము ఏర్పడింది. అయితే ఆ రూపాలు అనేకం. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క దేవత యందు అనురాగం అంటే ఇష్టం కలుగుతూ ఉంటుంది. అందువల్ల అనేక రూపాలు వచ్చాయి. అయితే వేదంలో ప్రతిపాదించబడిన దేవతలనే ఆరాధించమన్నారు. ఇప్పుడు కొత్త కొత్తగా కొన్ని వచ్చాయి. అవన్నీ కూడా కూడదు అని చెప్పారు. శంకరులు చాలా స్పష్టంగా చెప్పారు. వేదంలో ఏ దేవతలను అయితే ప్రతిపాదించారో ఆ దేవతలనే నువ్వు ఆరాధించాలి అని చెప్పారు. కొత్త కొత్త రకాలు లేకపోతే ఏవేవో ఇక నేను పేర్లు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కాబట్టి అలాంటి దేవుళ్ళని అంటే వాళ్ళని ఆ గురువులను కానీ మనము ఆరాధించరాదని చెప్పారు. అయితే గురువు యొక్క డెఫినేషన్ కూడా మనకి శంకరులు చెప్పారు. కాబట్టి అలాంటి అంటే నువ్వు ఉద్ధరింపబడాలి. ఇక్కడ రెండు రకాలుగా ఒకటి బాహ్యము ఒకటి బ్రహ్మము అనుకున్నా. నువ్వు బాహ్యంలో ఏదో సంపాదించాలి ఇలాంటివి అనుకున్నప్పుడు ఈ యొక్క తాంత్రికాలు ఇలాంటి గురువులను పట్టుకుంటే నువ్వు ఇదవుతావు. అయితే అందులో కూడా కష్టాలు లేకపోలేదు. సరే అవి అనవసరమైనవి కాబట్టి నేను మీకు చెప్పను. ఎందుకంటే మీరు ఇందులో బ్రహ్మంలోకి వచ్చేసారు కాబట్టి దాని గురించి తెలుసుకోవడం వ్యర్థం. ఏది చెడో దాని గురించి తెలుసుకోవడం ఎందుకు? ఏది మంచో తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోండి. మంచి తెలుసుకుంటే చాలండి, చెడు తెలుసుకోక్కర్లేదు. ఇది మంచి అంటే రెండోది చెడేనే కదా. చెడు తెలుసుకోవటం ఎందుకు అసలు? బురద ఎట్లుందని కాలేసి చూస్తారా? బురదని తెలిస్తే ఊబి అని తెలిసిన తర్వాత ఒకసారి చూద్దాం అనుకుంటారు ఎవరన్నా? ఎవరు అనుకుంటారో తెలుసు కదా అది. కాబట్టి అలాంటి జోలికి వెళ్ళకండి. అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోకూడదు. కాబట్టి ఏది మంచో ఏది అసలైనదో తెలుసుకునే వివేక విచక్షణాలు జీవికి ఉండాలి. వాడు తరింపబడాలి అంటే, ఎందుకంటే ఈ మానవ జీవితం అనేది ఎప్పుడంటే అప్పుడు దొరికేది కాదు. మీరు అనుకుంటే దొరికేది కాదు. మానవ జన్మ అనేది చాలా ఉత్కృష్టమైందని చెప్పాలి. ఎందుకంటే మానవుడు ఒక్కడే ఆలోచించగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. వేరే జీవులు ఏం చేస్తాయండి? ఏదో కుక్కలకు కొంత ట్రైనింగ్ ఇస్తారు, ఏదో చేస్తారు, అది చేస్తారు. కానీ దాని బుద్ధి మారుతుందా? కనక సింహాసనంలో కూర్చున్నా అంతే కదా. అంటే ఏదో ట్రైనింగ్లు ఇస్తారు, ఏదో చేస్తారు. కానీ అసలైన సహజ గుణం అది ఎందుకు మర్చిపోతుంది? అదేం మర్చిపోదు, దాని సహజ గుణం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా చదివాం, చూస్తూనే ఉంటాం. కాబట్టి వాటికి ఏదో తెలివితేటలు ఉన్నాయి అని అనడానికి లేదు కదా. కానీ సాధన నీవే చేయగలవు. ఒక పరమాత్మకి నమస్కారం నీవే చేయగలవు. అంటే ఆ నమస్కారం మనసా వాచ కర్మణ చేయగలుగుతావు కాబట్టి నువ్వు తరించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక మామూలుగా ఒక జీవుడు అంటే బాహ్యమైన కోరికలతో ఉన్న జీవుడికి అర్థం కానిది ఏమిటి అంటే, నీవు వేదంలో చెప్పబడిన ప్రతిపాదించబడిన ఆ దైవాలని కొలిచినప్పుడు నీకు ఇహము పరము రెండు ఇస్తారని చెప్పబడి కేవలం అదే ఇవ్వబడి.
ఇహము కూడా చూస్తారు వాళ్ళు. అలాంటి నిదర్శనాలు మనకి చాలానే ఉన్నాయి. అంటే మన యొక్క పురాణాల గురించి విన్న వాళ్ళకో చదివిన వాళ్ళకో దాని గురించి తెలుస్తుంది తప్ప, సరే ఈ రోజుల్లో టీవీల్లో చూసి నిర్ణయించుకోకండి. టీవీల్లో చూపించే దేవుళ్ళు రకరకాలుగా ఉంటారు. శివుడి గురించి కూడా నానా రకాలుగా పెడతారు. పార్వతి సీతమ్మ వారి రామాయణాన్ని కూడా కమర్షియల్ చేసేస్తారు. అలా ఉండవు. దేవతలు అంటే మీ ఉన్నత మనస్కులు వాళ్ళు. అంతే తప్ప నీలాగా సందర్భాన్ని బట్టి మారిపోవటమో ఇంకోటో ఎందుకు ఉంటుందండి? కాబట్టి టీవీల్లో చూసి దేవుళ్ళ గురించి వేరేగా భావించకండి. చాలా సీరియల్స్ కొంతమంది నన్ను వచ్చి అడిగారు, ఇదేమిటండి అని. నేను అన్నాను, టీవీ చూడకండి మీరని చెప్పాను. టీవీ వాడు కమర్షియల్ ఎవరు చూడటానికి పెడతారు. దేవతలు ఏమన్నా ఏంటది డ్యూయెట్లు పాడుకుంటారండి? చూపులు చూసుకుంటారు అలాగా. చూసి చూసి ఏమిటా చూపులు అవన్నీ కమర్షియల్. కాబట్టి దేవుళ్ళు అలా ఉండరు. కాబట్టి మీ ఉన్నత భావాన్ని ఎప్పుడు కూడా మనం టీవీలు చూసో సినిమాలు చూసో మార్చుకోకూడదు. వాళ్ళందరూ ఉన్నత వాళ్ళు. వాళ్ళ మనస్సులు అలాంటివే, వాళ్ళ చేతలు అలాంటివే. కాబట్టి ఇక్కడ ఆ ప్రతిభ. కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష చితి రూప, కాబట్టి ప్రత్యక్ష చితి రూప అంటే నీలో ఉన్న ఆ యొక్క చితి ఏదైతే మనస్సు అని నువ్వు అంటున్నావో, ఆ జీవము, ఆ ప్రాణశక్తి, అది ఆ అమ్మే అని మళ్ళీ ఇంకొకసారి మనకి చెప్పాడు. పరావాక్ స్వరూపిణి, అసలైన వాక్ స్వరూపిణి ఆవిడ. పశ్యంతి అంటే మనకి చెప్పారు కదా, ఇక్కడి నుంచి అది మార్పు చెందుతూ వాక్కుగా మనకి బయటకు వస్తుంది. ఒక మాట బయటికి రావాలంటే చాలా సులభంగా టకటక మాట్లాడేస్తున్నాం, కానీ లోపల ఆ గాలి, ఆ శబ్దము, ఆ రూపాంతరం చెందుతుంది. అవన్నీ చెందిన తర్వాతనే బయటకు వస్తుంది. వాక్కుగా అంటే శబ్దంగా బయటకు వస్తుంది. మనకి వసిన్యాది వాగ్దేవతలు చెప్పినప్పుడే చక్రాల గురించి వచ్చినప్పుడు వస్తుంది. ఇక్కడ ఈ నాభి దగ్గర నుంచి మనకి శబ్దం మొదలవుతుంది. అందుకనే శబ్దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు పలకరాదు. ఆ శబ్దానికి ఏదైతే ఉన్నదో అంటే ఆ ఒత్తులు కానివ్వండి, దీర్ఘాలు కానివ్వండి, అవన్నీ అలా పెట్టినప్పుడు ఇందులోనే ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. యోగం అంటే ఎక్కడా లేదు. మీరు ఒక శబ్దాన్ని కరెక్ట్ గా పలికినప్పుడు యోగము, మీ యోగా అంటే ఏంటండి? శరీరాన్ని ఇదిగా ఉంచుకోవడానికి కదా. లోపల నుంచి కూడా ముక్కిలా అని అలా అని యోగా ఏదో కాడు చాపి ఏదో చేస్తారు కదా, నాకు పెద్ద తెలీదు, అందుకని చెప్తాను. ఏదో ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నీకు శ్వాస సరిగ్గా లేకుండా మీరు ఇవి చేయగలరా? శ్వాసతోటే ఆధారపడి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు శ్వాస ఎలా వస్తుంది? కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా లోపల శ్వాస అంటే ఏంటి? గాలే కదా, ఆ గాలి మీద ఆధారపడి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అమ్మ యొక్క స్తోత్రం, ఎవరిదైనా సరే ఒక దేవతా స్తోత్రం చదువుతున్నప్పుడు మిమ్మల్ని అందుకే పదే పదే చెప్తా, కాస్త గ్యాపులు ఇవ్వండి అని. మీకు వచ్చు చదవటం, కానీ ఆ గ్యాప్ ఇవ్వటం వల్ల ఆ లోపల ఇదవుతుంది. ఇక్కడ ఎందుకంటే మనకి శరీరంలోనే అనేకమైన, అంటే మన ఆచరణలో ఈ యొక్క దేవతా స్తోత్రాలు చదవటంలో, పూజలో అనేకమైన సూక్ష్మాలు కానీ ఎన్నో ఇమిడి ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు చేసే పూజ లేదా నువ్వు ఉచ్చరించే ఆ దైవ నామం అయినా సరే కరెక్ట్ గా పలికితే ఆరోగ్యం అక్కడే సిద్ధిస్తుంది, కర్మలు అక్కడే తొలుగుతాయి. ఎందుకు పూజ చేస్తే కర్మలు పోతాయి అంటారు? ఆ మీ యొక్క ఎన్ని చెప్పాల్సి వస్తూ ఉంటుంది, కానీ సరే కానివ్వండి, బయటకు వచ్చింది కాబట్టి. మీ యొక్క దేహంలో ఉన్న అనేక వేల నాడులు అన్నారు, 72,000 ఏదో చెప్తారు. మరి ఎంత ఆశ్చర్యం అండి, అన్ని ఉన్నాయా లోపల అని. ఆయన ఎంత కూర్పు చేశాడండి. లావుగా ఉన్న వాళ్ళకి అంతే, సన్నగా ఉన్న వాళ్ళకి అంతే. ఎవరికైనా అన్నే ఉంటాయి, అంతేగాని ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటాయా? ఏమి ఉండవు. ఈ నాడులని ఆక్రమించుంటుంది కర్మ. ఎప్పుడైతే మీరు ఒక దేవతా స్తోత్రాన్ని తప్పులు లేకుండా శ్రద్ధాభక్తులతో చదువుతారో కొన్ని కర్మలు పోతాయి. అందుకని ఎప్పుడైతే మీరు నిజంగా హాయిగా మనసుని లగ్నం చేసి మీరు ఒక నామస్మరణ చేయండి, ఒక స్తోత్రం చదవండి, ఎంతో అనుభూతి వస్తుంది. హడావుడిగా చదివేస్తే నీరసమే కదండి వచ్చేది. హడావుడి చదివాను అమ్మయ్య ఇవాళకి పూర్తి అయిపోయింది అంటారు, అది కాదు. అలా ఆగిపోవాలి, ఆహా అని ఆగిపోవాలి, అది అసలే.
ఇవాళకి అయిపోయిందిరా బాబు అని, ఏమిటి టీ రెడీనా అన్న. అందుకని పరమాత్మ అంటే మన వేదం అనండి, శాస్త్రంలో అనండి, అన్ని అక్కడే పెట్టారు. ఎక్కడికో నువ్వు పరిగెత్తక్కర్లేదురా, బయటికి వెళ్ళి ప్రత్యక్ష దేవం సూర్యుడికో నమస్కారం చేయన్నారు. పూర్వకాలం అంటే బయట పనులు ఉండేవి, ఇప్పుడు బయట పనులు ఎక్కడండి, సూర్యుడే కనపడకుండా అన్ని మూసేసుకుంటాం కదా. నేను ఇక్కడ అన్నట్లేదు, మామూలుగా చెప్తున్నాను, తప్పదు కొన్ని, అవన్నీ వచ్చాయి. ఇది వచ్చినా పైకి వెళ్ళొచ్చు కదా సూర్యుడి కోసం పాపం. అంటే ఏదో ఒక విధంగా ఆ సూర్య భగవానుడికి ఒక నమస్కారం చేయమని, లేదా సూర్య నమస్కారాలు ఎందుకు పనిలేక, ఒరే నీకు ఆరోగ్యం వస్తుంది రానంగానే వీడు నేర్చుకుంటాడు. నిజంగా సూర్య నమస్కారాలు చేయంగానే వాడికి ఆరోగ్యం వచ్చేసిందా? వస్తుందా చెప్పండి? భాస్కరాదిచ్చేది అన్నారు. భాస్కరుడు అంటే ఎవరు? ప్రకాశించేవాడు. ప్రకాశించేది ఎవరు? మళ్ళీ పరబ్రహ్మమే. భాస్కరుడు అంటే ఏంటి? ప్రకాశం. అన్నిటికీ మూలం ఉంటుంది. మనం మూలం చూసుకోం కాబట్టి మన గోల మందే. సరే, ఏ గోలైనా నువ్వు ధర్మంగా ఉంటే అన్ని గోలలో సరిపోతాయి. కాబట్టి ఇక్కడ ఆ పరావాక్ స్వరూపిణి, ఈ పశ్యంతి, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఆ పలుకు కరెక్ట్ గా పలుకగలుగుతారో, ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు ఒత్తులు పలకరు, దీర్ఘాలు ఉండవు. నిన్ను కూడా మీరు చదువుతున్నప్పుడు కొన్ని దీర్ఘాలు మింగేశారు. అది అంటే మీరు ఆగి ఆ పదాన్ని చూసుకుని చదివారనుకోండి వస్తుంది. మనకేంటి వచ్చేసింది కదా అని ఒక ఇది ఉంటుంది. పక్కన వాళ్ళు ఇంకోటి చదివి వాళ్ళకన్నా ఫస్ట్ చదవాలని ఇంకొక ఆత్రం ఉంటుంది. జీవలక్షణాలన్నీ మనం ఫస్ట్ చదివేసేయాలన్న ఒక కంగారు ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే కొన్ని పెడతాము, కొన్ని తీసేస్తాం, మన ఇష్టం. ఇంకా మరి అట్లా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే వచ్చేవాళ్ళు రావద్దు పాపం, గుమ్మం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. అయ్యో మన్ని గాలిలో పిలిచింది అనుకుంటారు. పశ్యంతి, పరావాక్కు యొక్క సూక్ష్మ విస్తరణే పశ్యంతి. పరాయణగా శ్రీచక్రం నందలి సరే మధ్య బిందువు. పశ్యంతి అనున్నది దానిని ఆక్రమించిన ప్రథమ త్రికోణ చక్రం. మూలాధారాది ఆజ్ఞా చక్రాంతమైన షట్ చక్రముల యొక్క దళముల యందలి మాతృకావర్ణములన్నీ పశ్యంతి వాగ్రూపాలు. అంటే శ్రీచక్రం కూడా చెప్పారు మనకి, ఇక్కడి నుంచి ఆజ్ఞా చక్రం వరకు. ఎందుకంటే ఇది అసలైంది ఆ సహస్రారం, అక్కడ ఇంకేమీ లేదు. సహస్ర దళం అన్నారు. సహస్రము అంటే చెప్పం కదా, ఏమిటి సహస్రం అంటే అర్థం? అనేకం. అబ్బా వెరీ గుడ్. అనేకం, 1000 అని అర్థం కాకుండా అనేకం అని ఉంటుంది సహస్రం. కాబట్టి ఇక్కడికి వచ్చాక ఇంకా మళ్ళీ చెప్పేది ఏమీ లేదు. డెస్టినేషన్ ఇంట్లోకి వచ్చాక ఏంటండి చెప్పేది? వెళ్తున్నాను, గేట్ వచ్చాను, లోపలికి వచ్చాను, మెట్లు ఎక్కాను, లోపలికి వచ్చాను, అయిపోయిందిగా ఇంకా. కాబట్టి ఇక్కడికి వచ్చారు అంటే అసలైన స్థానానికి చేరిపోయారు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ ప్రయాణమే ముఖ్యమైనది. కాస్త ప్రయాణం చేసి మళ్ళీ ఆగిపోతే డెస్టినేషన్ కి చేరగలుగుతారా? చేరలేరు. అందుకని ఇక్కడ ఈ శబ్దము పశ్యత్ వాగ్రూపములు ఇక్కడి నుంచి మనకి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు షట్ చక్రములు అంటే మూలాధారం నుంచే. ఆ మూలాధారం నుంచి అన్నప్పుడు మనకి మామూలుగా పశ్యంతి అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి నేను మామూలుగా మన నాభి దగ్గర చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇందలి వాగ్వర్తనము అనద్వచనీయం. విభాగాతు పశ్యంతి సర్వతః సంభూతం. వర్ణములు ఉచ్చరించినప్పుడు కంఠములు, తాళువులు మొదలగు ఏదేని ప్రత్యేక స్థానము లేదు. పరావాకునకును మధ్యవాకునకును మధ్య నుండి స్థానం అంటే ఒక ఒక చిన్న అక్షరం పలకాలి అంటే ఎన్ని, ఇప్పుడు నా అన్నప్పుడు ఆ పలకాలి. ఇప్పుడు అట్లాంటివన్నీ ఏం లేవు కదా, అసలు కొన్న లా అసలు లేనే లేదు, అన్ని లాలే పెట్టేస్తున్నారు. కానీ దేనికి ఏది పెట్టాలో అది పెడితేనే ఈ ఆరోగ్యం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా పలకాలో కూడా కొన్ని చెప్తారు మనకి. ఈ వాక్కు యొక్క నాదము ఇంద్రియములకు గ్రాహ్యము, ఇంద్రియాలు గ్రహించాలి కదా. శబ్ద ప్రసరణము వాయువు యొక్క అధీనం. ఇక్కడ అర్థం ఏంటంటే, అర్థమైంది కదా, వాక్కుని నిజంగా వృధాగా వాడరాదు. నిన్నే కదా చెప్పుకున్నా, అనవసరంగా ఒకరిని బాధ పెట్టరాదు. ఈ మోసాలు, ఇవన్నీ ద్వేషాలు, ఇలాంటివన్నీ ఇది వాక్యే కదా. ఒకరి గురించి చెడుగా మీరు ఒకరికి చెప్తున్నా, అసలు ఏదైనా సరే వాక్కు లేకుండా అవుతుందా? కాబట్టి వాక్కుని వృధా చెయ్యరాదు. ఎందుకంటే వాక్కు ఆ శబ్దము అమ్మదే. అంటే ఇప్పుడు మన అమ్మ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఏదైనా పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి ఆ వాక్కుని వృధా చెయ్యరాదు.
అలా అని ఇష్టం వచ్చినట్టుగా కూడా పలకరా. వాటిని అటు చేసి ఇటు చేసి వాక్ కరెక్ట్ గా ఉండాలి. ఒక పదాన్ని కరెక్ట్ గా ఉచ్చరించగలగాలి. పిల్లలకు కూడా అది నేర్పించాలి. లేదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? స్పష్టంగా ఏదో 3 ఏళ్ళు 4 ఏళ్ళప్పుడు వాడికి రాదు. కానీ మన ప్రయత్నం మానరాదు. ఎందుకంటే చిన్నప్పుడు ఏది నేర్చుకుంటారో వాళ్ళకి తర్వాత కూడా అదే అలవాటు అయిపోతుంది. మనకి కూడా చూడండి కొన్ని చేసి మార్చుకుందామంటే రాదు. ఎందుకంటే అది అలవాటైపోయి అలాగే వస్తుంది. కాబట్టి ఒక 5 ఏళ్ళు అంటే వాడికి మాట ఎప్పుడైతే స్పష్టంగా పలకటం వచ్చిందో అన్ని అక్షరాలు, అప్పుడు చాలా కేర్ తీసుకుని వాడు అది పలికే వరకు వాడి చేత ప్రాక్టీస్ చేయించాలి. అరుపులు తిట్లు చేయకూడదు. అలా పిల్లలకి కూడా మనం ముందు మనకి వస్తే పిల్లలకి ఒత్తులు మీరు పలికితే కదా పిల్లలకి. కాబట్టి అలా ఇప్పుడు ప్రభాకరుడు అంటే ఆ ప్రభాకరుడు అన్నప్పుడు ఇక్కడ నుంచి గాలి రావటం లేదు బయటికి. ఇవి ఆ నాడుల ఉత్తేజం పొందుతాయి. నాడి కదలకుండా శరీరం కదలకుండా ఏం చేస్తారండి? కదలకుండా కూర్చుంటే ఏమవుతుందో తెలుసు కదా. బాడీని కాస్త కదల్చాలి. కదిలిస్తే అది ఆరోగ్యంగా ఉంటుంది. నేను కదలను అంటే కొంతమంది నడిచేటప్పుడు కూర్చుంటే భలే నడుస్తుంటారు అని కొంచెం కదిలితే కాస్త కాళ్ళు చేతులు కదిలితే బద్ధకానికి ఏముందండి? ఏదో ఒక రోజు బద్ధకం. రోజు బద్ధకంగా ఉంటే ఏమవుతుంది శరీరం? తర్వాత మీ మాట వింటుందా? ఏం విందు. అందుకని బద్ధకం మంచిది కాదు. ఏదో ఒక రోజు విశ్రాంతి ఇమ్మన్నాడు అసలు ఇది మానేసి. మనం ఒక రోజు శరీరానికి ఇస్తాం, ఇది మాత్రమేంటి? బద్ధకంగా ఉన్న రోజు ఇంకొంచెం ఎక్కువ తింటాడు. పడేయటమే పని. కదలట్లేదు కదా, ఏం తిందామా అని చూస్తారు. ఇంకేం కదులుతారు? ఇంకా కదులుతారా? అందుకని బద్ధకంగా అనిపించిన రోజు కాసేపు పరిగెత్తండి, బద్ధకం పోతు. అంతేగాని ఏంటో బద్ధకంగా ఉందని పోయి పడుకున్నారనుకోండి, ఏమొస్తుందో తెలియదు. వచ్చాక ఏం చేస్తామండి? అప్పుడు ఎంత పరిగెత్తినా ఎక్కడికి తిరిగినా ఏది తిరిగినా మరి వాళ్ళు బతకాలిగా పాపం. అంటే వాడికి ఇది బతకడానికి అనేకమైన మార్గాలు. అంటే వాక్కుని వృధా చేసుకోకండి. ఎందుకంటే వాక్ ఆవిడదే. మీరు వాక్ ఎప్పుడైతే అంటే ఒక అక్షరాన్ని ఒక పదాన్ని స్పష్టంగా పలికినప్పుడు ఆ గాలి ఆ వాయువు యొక్క ప్రసరణ వల్లనే ఆ లోపల ఉన్న కర్మలనండి ఇంకోటనండి ఏదైనా సరే జరుగుతాయి వాక్ సరిగ్గా పలికితే. పరదేవత వచ్చిన పశ్యంతి పరదేవత ఉందా? నేనే మరి పరానామమునందు వివరించబడిన నాదోత్పాదన కర్మగు బిందు వికసనకు కారణమగు దేవత పరానాద స్వరూపిణి వాగధీశ్వరి పశ్యంతి దేవత ఇంద్రియ గ్రాహ్యమగు దేవత కానందునను మనసుతో మాత్రము ధ్యానింపదగిన ధ్యేయమాత్ర స్వరూపిణి అగుటను పరాదేవత. కాబట్టి బయటికి వాక్కులతోటి ఎంత ఇది చేసినా ఆవిడ దొరుకుతుందా? అంటే నీకు అలవాటు అయ్యే వరకు వాక్కి నువ్వు బాహ్యంలో చేయవచ్చు, ఇప్పుడు సామూహికంగా చేస్తున్నప్పుడు. కానీ ఆ అమ్మని నువ్వు పొందాలి అంటే ధ్యానంగా పొందాలి. అంటే మనసులో ధ్యానించాలి. మనసులో కూడా వాక్యే కదా. మీరు లోపల లలిత సహస్రనామం ఒక నామం చెప్పినప్పుడు అది శబ్దం కాదా? అది శబ్దమే. అక్కడ మీరు సులభంగా పొందవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు లలిత సహస్రనామం బయట చదువుతారు, లోపల ఇంకో ఆలోచన రావటం లేదు. ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి కదా. కొన్ని అక్కర్లేని ఆలోచనలు వస్తాయి, కొన్ని భయంకరమైన ఆలోచనలు వస్తాయి, రకరకాలుగా. ఎప్పుడైతే ఆలోచనకి ముఖ్య స్థానం ఇస్తారో ఇది పోతుంది. ఆలోచనకి ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, బాహ్య ప్రపంచంలో మీరు ఉన్నప్పుడు కూడా ఈ బుర్ర అనవసరమైన విషయాలను గ్రహిస్తూ ఉంటుంది, అనవసరంగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. దానికి ఏదో ఒకటి మేత కావాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానికి ప్రాముఖ్యత ఇవ్వరాదు. అది అంటే అది చెడ్డదా మంచిదా అనవసరమైనది. ఆలోచనే అనవసరం కదా, మళ్ళీ మంచిదా చెడ్డదా ఎందుకు? అయ్యో ఇదేమిటి నాకు ఇలా వచ్చింది, నేను చాలా మంచి అది ఇదని ఎందుకు అనుకోవటం ఎందుకు? అసలు దానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఆ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు సాధకులు కాబట్టి చెప్తున్నారు. సాధకులు అనేవాడు ఎప్పుడు కూడా
మీకు వచ్చిన మంచి ఆలోచన చెడు ఆలోచన అని దాని గురించి విచారణ చేస్తే సాధన జరుగుతుందా? అవకాశమే లేదు, సాధన జరిగే అవకాశమే లేదు. సాధన జరగనప్పుడు సాధకులు ఎలా అవుతారు? అందువలన ఇది మంచా చెడా మీరు దాని గురించి అనవసరం. మీరు మీ యొక్క నామస్మరణ ఎట్టి పరిస్థితులు ఆపకండి. అప్పుడు కావాలి అంటే చాలా స్పీడ్ గా నామస్మరణ చేయండి. లోపల స్పీడ్ గా కూడా చేసుకోవచ్చు. అంటే ఈ ఆలోచన నశించే వరకు నామస్మరణ చేయండి. ఆలోచనకి తావివ్వకూడదు. అలా చేసినప్పుడు ఆ ఆలోచన మిమ్మల్ని బాధించదు. మనకు కావాల్సింది ఏమిటి? ఆలోచన కావాలా? ఇది గుర్తుపెట్టుకోండి. ఆలోచన కావాల్సిన వాళ్ళే వచ్చిన ఆలోచన గురించి ఆలోచిస్తారు. దాని గురించి దాన్ని పీకి లాగి అన్నట్టుగా చేస్తారు. మన లక్ష్యం ఏమిటి అనేది ఎప్పుడు మర్చిపోదు. ఈ భయాలు ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? లక్ష్యం మర్చిపోతే వచ్చాయి. లక్ష్యం మర్చిపోనప్పుడు ఇవి మన్ని అడ్డుకుంటాయా? ఏమీ అడ్డుకో. కాబట్టి అన్నిటికన్నా ముందర మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన సాధన. మనకి ఎవరు ఆలంబనగా ఉన్నారు? వాళ్ళు సర్వసమర్థులా కాదా? వాళ్ళు సర్వసమర్థులు అయినప్పుడు భయపడటంలో అర్థం ఉందా? ఇక్కడ అదే, వేరే ఏమీ లేదు. ఒక్క క్షణం మనకి ఇంత అంటున్నప్పుడు నేను ఎందుకు భయపడుతున్నానని ఒక్క ఆలోచన వచ్చింది అనుకోండి, భయం కలుగుతుందా? ఆ స్థానంలో ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే ఆలంబనని మర్చిపోతారో అప్పుడు భయం కలుగుతుంది. అప్పుడు నేను జీవిని అని గుర్తొస్తుంది. జీవికి అన్ని భయాలే, అన్ని ఆలోచన. జీవుడు ఎప్పుడు ఆలోచిస్తాడు, వాడికి వేరే పనేం లేదు. టైంపాస్ ఎలా అవుతుంది? వాడు పని చేస్తూ కూడా ఆలోచిస్తాడు. ఆలోచించే శక్తి ఉంది కాబట్టి. అది మంచిగా చెడు అనేది పక్కన పెట్టండి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కరు. ఆ వచ్చిన ఆలోచన గురించి పెద్ద సినిమాలు ఎట్లా అయ్యాయండి? అదే సినిమా. మరి మీరు సాధకులు అనుకున్నారు, బ్రహ్మ మార్గం ఎంచుకున్నారు కదా, మరి ఎందుకు ఆలోచనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఎప్పుడైతే మీరు ఆలోచనకి ఇంపార్టెన్స్ ఇచ్చారో మొత్తం పోయి సాధన ఎక్కడ జరిగింది? మీరు ఏమంటారు? కాదండి అందుకని అసలు అప్పుడు గుర్తు రావటం లేదండి. ఆ మీరు గుర్తు చేసుకున్నారా? మీరు కావాలని ఆలోచనలు పెట్టారు. కావాలని పక్కదారిలో పోతే ఏం చేస్తారండి? ఎవరైనా దారి తెలిసి పక్కదారిలోకి పోతే ఏం చేస్తారు? ఏదో అలా వెళ్ళిపోయానండి అంటారు. ఏమిటి ఏదో వెళ్ళిపోయేది? కళ్ళున్నాయిగా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాధన చేసే బుర్ర పెట్టుకున్నారు కదా, సాధన చేయాలని బుద్ధి. మళ్ళీ ఈసారి సప్తంగం అంతా బుద్ధే. మరి బుద్ధి ఏం చేస్తోంది? బుద్ధిని వక్ర మార్గంలోకి ఎందుకు ఆలోచన వక్ర మార్గమే, బాగా గుర్తుపెట్టుకో. వివేక విచక్షణాలు అన్నారు కానీ ఎక్కడ కూడా ఆలోచన గురించి చెప్పలేదు. అప్పుడు ఈ పరాశక్తిని పట్టుకోగలుగుతారు. లేదా పరాశక్తి ఎక్కడుందండి? అక్కడ ఆలోచన తప్ప. కాబట్టి ఆ పరాశక్తిని పట్టుకోవాలి. పరదేవత కాబట్టి ఆవిడ ఎవరో కాదురా, పరదేవత అంటే వేరే దేవత అని కదా అనే. అంటే ఉన్నది ఆవిడే. ఏదైతే మీరు వాక్కుగా చెప్తున్నారో, వాక్కుతో ఎవరినైతే స్తుతిస్తున్నారో ఆ పరదేవత ఆవిడే. అంటే ఆవిడికి మించినది ఇంకోటి లేదు. ఆవిడే అన్నిటికన్నా. నువ్వు ఆరాధించే దైవం ఎప్పుడు గొప్పగానే ఉందా? అంతేగాని ఏమోనండి ఈ సంవత్సరం నుంచి చేస్తున్నా నాకేం కాలేదని ఆవిడ వదిలేసి ఇంకోళ్ళని పట్టుకోవడం అలాంటివి మంచిది. అంటే నీలో ఆ నమ్మకం లేదు కాబట్టి నీ కోరిక తీరింది. ఇంకొకటి, నువ్వు నమ్ముకున్న దైవము నీకు శ్రేయస్సునే కదా కలగ చేస్తుంది. నీకు దానివల్ల శ్రేయస్సు లేదేమో అది ఆలోచిస్తాడా మనిషి? అందుకని సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు. ఎందుకండి ఇన్ని దేవతలు? ఇంత కష్టం చెప్పండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్తోత్రం చదవాలి అంటే ఎన్ని గుర్తుపెట్టుకోవాలి? దాని బదులు ఒక్క స్తోత్రం నేర్చుకున్నామంటే బ్రహ్మాస్త్రం హాయిగా ఉంటుంది. అన్ని రోజులు వాళ్ళే. ఎందుకు వేరేగా అక్కర్లా? తోకా తొండమాని ఎందుకు అలాంటి జోలికి వెళ్ళకండి. కాబట్టి శృతి స్మృతులలో అవి ఏ పరదేవతలు. వేద శాస్త్రమయీ వాణి యస్యాహ సా పరాదేవత. కాబట్టి ఎవరి యొక్క వాక్కులు అంటే ఎవరి గురించి వేదంలో చెప్పబడుతోందో వాళ్లే పరదేవత.
అందుకనే శంకరులు వేదంలో ప్రతిపాదించబడిన దేవతల గురించే స్తోత్రాలు రాశారు తప్ప అందరి దేవతలు వేరే దేవతల గురించి ఆయన రాయలేదు. కేవలం వేదంలో ఎవరినైతే ప్రతిపాదించారో వారి గురించే ఆయన స్తోత్రాలు రాశారు. ఎందుకంటే అంత ముందు వాళ్ళవన్నీ మనకి దొరకపోవచ్చు. శంకరులు ఈ కలియుగంలోకి అంటే ఈ జీవుల్ని తరింపజేయడానికి శంకరుల అవతారం అన్నారు కాబట్టి ఆయన చేసిన పని అది. కాబట్టి అవి పట్టుకోండి, అనవసరంగా లేనిపోనివి ఎందుకండి. అందుకే అది చదవద్దన్నాను. ఏమిటది? మణిద్వీప వర్ణన. అర్థాలు ఏమున్నాయి నాకు అర్థమే కాదు. అందుకని అలాంటి జోలికి వెళ్ళకండి. గృహప్రవేశం చేసుకుంటే 9 సార్లు చదవగానే ఇంకో ఇల్లు వచ్చేస్తుందా? ఎంతమందికి వచ్చిందండి? ఒక పరమాత్మ గురించిన స్మరణ జరగాలి అంతే తప్ప అది తెలుగులో అది దానికి అర్థమే లేదు అసలు. ఇంద్రుడు స్తంభమాయను, ఇంద్రుడు స్తంభం అయితే ఏమవుతుంది అంటే ఇంద్రియ శక్తి అది. అందుకని సంస్కృతంలో అసలు అర్థం ఉంటుంది. పోనీ ఆ సంస్కృతాన్ని తెలుగు అనువాదం చదువుకున్నా నష్టం లేదు. కానీ అలా ఇప్పుడు వీళ్ళు ఎవరో చేసేసి దానికి దీర్ఘాలు పెట్టేసి ఇంకోటి పెట్టేసి 9 సార్లు చదవాలి 9 సార్లు చదవాలి కంగారు అసలు. సరే అవన్నీ చాలా సార్లు అయ్యాయి కదా. మధ్యమ పశ్యంతి వాక్కునకును వైఖరి వాక్కునకు మధ్యస్థితి మధ్యమ. ఈ వాక్కు కూడా పరమేశ్వరి స్వరూపమగుట పరమేశ్వరి మధ్యమ అనబడుచున్నది. ఈ మధ్యమాయను స్థితిని స్థూల మధ్యమ అనుట కలదు. ఈ స్థితి యందు నాదము ఉత్పన్నమై ప్రస్ఫుటముగాక సూక్ష్మ పరిశీలనమున మాత్రము అష్టవర్గాల రూపమున వ్యక్తి మానసమున గ్రహింపనగు అవస్థ వర్ణము మాత్రము వ్యసితము కాదు. సరే ఆ జపము వైఖరి అవస్థకి ఇది కారణం. కాబట్టి ఇప్పుడు చూడండి, అంటే మామూలుగా మీకు అర్థం కావడానికి మనకి ఒక మాట అనాలని అనిపించినప్పుడు ఒక్కొక్కసారి మనసు దగ్గర అది ఆగిపో అనకూడదు అని కానీ ఎందుకు అనవసరం అని కానీ మధ్యలో ఆగిపోతుంది కదా. అన్ని వైఖరి రూపంలో బయటికి రావటల్లా కొన్ని లోపల దాచుకుంటారు కదా అలా ఆ మధ్యమ. కాబట్టి ఆపింది కూడా ఆవిడ శక్తే, ఆవిడ లోపల ఉంది కాబట్టి ఎవరే అనవసరంగా ఈ మాటలు అన్నకరా కాస్త నోరు మూసుకుంది. కాబట్టి వచ్చే మాట ఆగిపోతుంది కదా. బయటికి అనాలనుకుంటారు కానీ అనలేరు కదా. పక్క వాళ్ళని చూస్తారు ఇలా అంటారు అనాలా వద్దా అని. అలా అనే అంటే అనేస్తారు. అంతఃసంకల్ప రూపాయ క్రమరూపానుపాతి. మూలాధారం నుండి పైకి వెడలు పరానాడి గమనమున అనాహతమును పొందినప్పుడు అస్ఫుటమైనను పశ్యంతి కన్నా మిన్నయగు నాదం కలుగుట మధ్యం. ఇవన్నీ మీకు అర్థమవుతాయా? ఎందుకు అవన్నీ? కాబట్టి ఇది మామూలుగా ఏంటంటే ఒక ఉపాసన చేస్తున్నప్పుడు అలా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీకేం ఉపాసన అక్కర్లేదు కదా, చేస్తారా? చేస్తా అంటే వాటి గురించి, లేదు అంటే ఎందుకు కదా. ఏముందండి ఉపాసన? ఏమిటి ఉపాసన? ధర్మంగా ఉండటమే ఉపాసన. ధర్మంగా ఉండండి చాలు. మీరు ఒప్పుకున్న పని మీరు శుభ్రంగా చేయండి, ధర్మంగా ఉంటే సరిపోతుంది కదా. వేరే ఉపాసనలు ఎందుకండి? నిన్న చదివారు కదా, ఏమిటి చదివారు? శివానంద లహరిలో ఆయాసేన దశరథ దేవతలను ఉపాసించి ఏం లాభం అండి? పాప 100 శ్లోకాలు చదివారు, ఆయాసం రాలేదు, నీరసం వచ్చింది కదా. ఎందుకు రాదు? అక్కడ కూర్చున్నారు కాబట్టి ఇంకా ఊరుకున్నారు కదా. అదే ఇంట్లో చదివితే ఆయాసం రాలా? కాస్త మంచిగా పెట్టండి. ఆయాసం, ఒక స్తోత్రం గట్టిగా చదివినప్పుడు ఆయాసమో నీరసమో ఏదో రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే 50కి ఆపేస్తారు కదా. 100 చదువుతారా? 50కి ఆపేయట్లేదు. ఇక్కడ చదవద్దు అనటం లేదు, అలా చదవటం వల్ల మనశ్శుద్ధి ఏర్పడుతుంది. చాలా ఆవశ్యకమే అది. సాధనకి ఇవన్నీ కూడా ఆవశ్యకమే. అందుకని ఇక్కడ ఎక్కడా కూడా మిమ్మల్ని ఈ స్తోత్రం వల్ల నాకు ఇది పొందుతాను అన్న భావన లేకుండా చదవమన్నది. మనశ్శుద్ధి ఏర్పడాలి. ఎందుకంటే ఒక అమ్మ యొక్క నామం అనండి, ఈ స్తోత్రంలో ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తి మీకు తెలియకపోయినా
మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉంటుంది. అందుకనైనా పూజలు చేయమన్నారు. ఒట్టిగా పూజలు మానేసి కూర్చుని ఏం చేస్తారంటే నిద్రపోతారు. పొద్దున్న లేవడం వల్ల కదా కూర్చున్నారు ఇలాగా. అదే పొద్దున్న లేచి ఏం చేయాలండి అంటే మళ్ళీ అటు ఇటు గోడ చూసుకుని నిద్రపోతారు. నిద్రపోవటం లేదండి, ధ్యానం చేస్తున్నారు. నిద్రపోతున్నారా లేదో తెలియదేంటి, చూసే వాళ్ళకి తెలుస్తుంది, పోయే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి స్తోత్ర పారాయణలు ఇవి పెట్టారు. అంటే ఎట్లాగో నిద్ర వస్తుంది, ఫ్రెష్ గా వేడి నీళ్ళు స్నానాలు చేస్తారా, హాయిగా ఉంటుంది కదా, చల్లగాలి వస్తుంటుంది. ఇంకా సెల్ ఫోన్ లో ఏమి మెసేజ్లు రావు చూద్దామంటే. అదే సెల్ ఫోన్ చూస్తే నిద్ర వస్తుందా? ఓ టీవీ పెట్టుకుంటే నిద్ర వస్తుందండి. దేవుడి పాటలు పెడితే మళ్ళీ నిద్ర వస్తుంది టీవీలో పెడితే. కాబట్టి వీటన్నిటిని అధిగమించడానికే స్తోత్రాలు పెట్టారు, పారాయణాలు చేసుకోండి అని కదా. మీ యొక్క అవస్థలు చూసే కదా పారాయణ చేయండి అంతే. అందులో కంఫర్టబుల్ గా స్టూల్స్ కూడా వచ్చేసాయి సైజుల వారీగా. గోడలు చూసుకుంటారు, స్టూల్స్ వేసుకుంటారు. ఎంత కంఫర్టబుల్. అందుకని ఆ అవస్థ లేకుండా ఉండటానికే పారాయణ చేయండి, లోపల చేయకండి. లోపల చేస్తే మళ్ళీ అదే స్థితి. అందుకని సామూహిక పారాయణాలు బయటికి చేయండి అన్నారు. మిమ్మల్ని మేల్కొల్పడానికి తప్ప వేరేది ఎందుకండి, అంతే కదా. ఆ తర్వాత నిద్ర రమ్మన్నా రాదు కదా. అంటే కొంతమందికి ఎప్పుడైనా నిద్ర వస్తుంది, అది చాలా అదృష్టవంతులు అనాలా ఏమో, మరి నేను అనలేను అనుకోండి. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఆ వాక్కుని మీరు వృధా చేయకండి. ఆ వాక్కు ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో దాని వలన చెప్పాను కదా ఎన్నో కర్మలు ఉంటాయి. నాడీ వ్యవస్థ అనే దాంట్లో ఎన్నో ఉంటాయి కర్మలు. నాడి చూసి చెప్తారు కదండి, మరి ఎలా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి మీ కర్మలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు నాడి చూసి చూసుకుంటారా, మళ్ళీ లేదా నాడి వాళ్ళ దగ్గర పరిగెడతారా? వెళ్ళకండి. వాళ్ళు లేనిపోనివి చెప్తే జీవితం వ్యస్తం అయిపోతుంది. ఏది అక్కర్లా, హాయిగా ధర్మంగా ఉండండి. మీరు చేసుకునే పారాయణలో ఏవో చేసుకోండి, హాయిగా మనసు తీరంటే ఇష్టంగా ఆనందంగా చేయండి. చేశారనుకోండి దానికి మించినది లేదు. ముందు ధర్మం, ఆ ధర్మం తర్వాత ఇది. ధర్మంగా లేకుండా ఎన్ని పారాయణలు చేస్తే మటుకు ఎన్ని చేస్తే ఏం లాభం అండి, అన్ని వృధానే. వైఖరి రూప సమయం ఉందా? పర్వాలేదు, ఇదొక్కటి చెప్పేద్దాం. వైఖరి రూప వాగధీశ్వరి ఏ వైఖరి రూప పరానాద మార్గమున జిహ్వ దంత నాసాది స్థానములందు నాదము సుస్పష్ట రూపమును పొంది శ్రోతల చెవులకు వర్ణపద వాక్య రూపమున వినపడు నాదము వైఖరి. బయటికి వచ్చింది వైఖరి. వైఖరిలు కనపడతాయంటారు కదండి, వాడి వైఖరి ఎలా ఉందని అందరూ కనపడేది. కాబట్టి శబ్దము వినపడుతుంది. కరెక్ట్ గా పలికారనుకోండి వినబుద్ధి అవుతుంది. ఏదో పలికారనుకోండి వినపడుతుంది, అంటే వినసొంపుగా ఉంటుందా. అందుకనే మీరు స్తోత్రాలు చదివేటప్పుడు కాస్త వినసొంపుగా అంటారు, ఢమాల్ ఢమాల్ అని. కాస్త గ్యాప్ ఇస్తే మీకు ఊపిరాడుతుంది, వినే వాళ్ళకి కూడా కాస్త హాయిగా ఉంటుంది. లేదనుకోండి లోపల గడబిడైపోదు. బయట భయంకరంగా సౌండ్లు అలా ఉంటే ఎంత గాబరా ఉంటుందండి. అదే వాడు ఏదో చాలా మామూలుగా పెడితే మనం కూడా దాంతో పాటు ఆడచ్చు పాడచ్చు. దడొచ్చేస్తుంది కదా పెద్ద సౌండ్లు పెట్టేసి. వేరే మ్యూజిక్ పెడతారు చూడ, డిస్కో డిస్కో అని. అదే అందుకని ఈ వైఖరి శ్రోతల చెవులకు అన్నారు. అంటే వినసొంపుగా ఉండాలి చక్కగా. మీరు కూడా పలుకుతున్నప్పుడు మీరు కూడా వింటారు కదా, మీ వాక్కు మీరు వినరా? కళ్ళు మూసుకుని చదివేసేసి నాకు అనవసరం అనుకుంటారా? మీకు కూడా తెలుసు. అందుకే నేను చెప్తాను, అమ్మవారు పారిపోతుంది జాగ్రత్త, అట్ట చదవకండి. పాప ఆవిడని ఎదురుకుండా పెట్టారనుకోండి, పాప ఆయన ఎదురుకుండా పెట్టి కూర్చుని కర్తూరాగ్నయ్యా అంటే పాప ఆయన ఏమైపోతాడు కదా, వెళ్ళిపోతాడు ఆయన. అందుకని కాస్త స్వామి నువ్వు రాసిందే చదువుతున్నాను నాయన కాస్త అని కర్తూరాగ్నయ అన్నారు అనుకోండి, అమ్మాయ అనుకుంటారు. కాస్త మీకు కూడా అర్థం స్ఫురణకు వస్తుంది. అన్ని అర్థాలు కాకపోయినా కొన్ని అర్థాలు అన్నీ స్ఫురణకు వస్తుంది. అప్పుడు హాయిగా ఆనందం లభిస్తుందా లేదా? లభిస్తుందా? అయినా సరే గ్యాప్ ఇయ్యం. అందుకే 2 సార్లు అయ్యా. పరానాదం యొక్క నిష్పత్తి దశ. పరమేశ్వరి మాతృకా వర్ణ రూపిణి. వర్ణములు వైఖరి రూపములు కావున
పరమేశ్వరి వైఖరి రూపం. మహారాజరాజేశ్వరి మహా త్రిపుర సుందరిగా సదా శివాంకో పరిస్థితిగా ఆవిడ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా శివుడి యొక్క ఒళ్ళో కూర్చుంటుంది అని. సదా షోడశ వర్ష దేవీం వాచమన జయంత అని మీరు వింటూనే ఉంటారు కదా. మిత్ర వరుణ అంతఃకరణ దేవత, సరే అట్టి వాక్ దేవత అన్నప్పుడు. కాబట్టి ఇక్కడ వాక్ అనేది మనం పలికేస్తున్నాం కాబట్టి వాక్ అంటే చాలా చిన్న చూపు మనకి. మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, జపో జల్పహ శిల్ప అన్నట్టుగా. అంటే చాలా వాక్కులను వృధా చేస్తారు, అనవసరమైన మాట. అది ఏదన్నా కావచ్చు, అనవసరమైన మాట అన్ని. అంటే వాక్కుని వృధా చేస్తారు. చాలాసార్లు చెప్పుకున్నట్టుగా అమ్మ వాక్కులు శ్వాస లెక్క పెట్టి పంపిస్తుంది. మీరు నమ్మకపోయినా ఆవిడ దాంట్లో మార్పులు వస్తుందా? కాబట్టి వాక్కుని వృధా చేయరాదన్నారు. అలాగే శ్వాస, శ్వాస ఎప్పుడు వృధా అవుతుంది? మీరు ఆవేశం పొందినప్పుడు, అనవసరమైన పనులు చేసినప్పుడు, ఏదో చేసినప్పుడు, మొయ్యలేని వస్తువు మోస్తే ఆయాసం నాకేమవుతుందండి? వస్తుంది కదా. ఇలాంటివన్నీ చేసినప్పుడు శ్వాస ఎక్కువ పీల్చాల్సి వస్తుంది. మరి శ్వాస ఆవిడ లెక్క పెడుతుంది కదా. అందువలన చాలా జాగ్రత్తగా వాడుకోమన్నారు. అందుకని మౌనాన్ని ఎక్కువ ఆశ్రయించమన్నారు. అవసరం లేని మాటలు అనుకోండి, హాయిగా మౌనంగా ఉండండి. అంటే ఇక్కడ జీవించడానికి చెప్పట్లేదు. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఎప్పుడైతే వృధా వాక్కులు మీరు చెయ్యరో మనసు ప్రశాంతంగా ఉన్న మనసే సాధన చేస్తుంది. ఇక్కడ కూర్చునే ముందర ఏ గదిలో ఎవరి గురించో మాట్లాడుకొని ఆవేశం చేశారు, ఇక్కడ కూర్చున్నా మటుకు స్థితంగా ఉండగలరా? అదే లేచి ఆ సత్సంగంలో హాయిగా ఎవరు అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా హాయిగా సరదాగా ఉండటంలో దోషం లేదు. కొంచెం సరదాగా ఉండి సంతోషంగా ఉందనుకోండి, మనస్సు ఆనందంగా చేయగలుగుతారు. ఏదైనా సరే, స్తోత్రమైనా సరే, ఒక ధ్యానమైనా సరే, ఏదైనా చేయగలుగుతారు. అదే మనస్సు అక్కొచ్చిందో లేదో, 11 అయింది, దిగారో లేదో, పడుకుందో లేదో, ఏం చేయాలో అంటే ఎదుటి వీళ్ళిద్దరిని చూస్తారు. రాకేమవుతుంది? బస్ ఎక్కాక టైర్ పంచర్ అయితే వాడేదో టైర్ బాగు చేస్తాడు, ఏదో అవుతుంది కదా, ఏదో ఒకటి చేస్తారు. టెన్షన్ పడితే కొన్ని వెళ్ళి టైర్ మారుస్తారా? ఏం చేయలేరు కదా. 10 సార్లు ఫోన్ చేసినా టైర్ వేసే వరకు ఆగాల్సిందే. ఏదో జరుగుతుంది కదా. ఎందుకు టెన్షన్? ఎందుకు మనకి టెన్షన్ పడితే అసలు ఏం చేయగలుగుతారంటే, రాత్రి నిద్రపోతే పొద్దున్న లేవరు. టైర్ పోయిన వాళ్ళు బాగానే ఉంటారు. అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సాధకులు ముఖ్యంగా వాక్కుని వృధా చేయకండి. వాక్కుని వృధా చేసినందువల్ల మీ సాధన ఎప్పుడు ఎక్కడున్నాము అంటే అక్కడే ఉన్నాను అన్నట్టు. ఎందుకంటే వాక్కు వల్లనే మనసు కలుషితం అవుతుంది. ఆలోచన కూడా వాక్కే. బాగా గుర్తు. ఆలోచన అంటే మీ మాటలు కాదా? మాటలే కదా. చూసారు, అక్కడ వాక్కు వృధా అయింది కాబట్టి మనసు వికలమవుతుంది. సాధనలో మీరు ముందుకు వెళ్ళలేరు. పశ్యంతి మధ్యమ, అక్కడ ఏది ఆవిడ? అంతా మీరే, అంతా మీరే. అహం బ్రహ్మాస్మి అనగలరా అప్పుడు? అందువల్ల వాక్కుని వృధా చేయకండి. సాధ్యమైనంత వరకు కాదు, అసలు మీ ప్రయత్నమే మౌనం. మౌనంగా ఉండటం వల్లనే రమణ మహర్షికి అంత తొందరగా ఆ యొక్క భగవాన్ అన్న నామం వచ్చింది. అంటే అర్థము ఆయన బ్రహ్మజ్ఞాని అయ్యారు. మౌనాన్ని ఆశ్రయించారు మొదట. ఆయన అనవసరమైన మాటలు మాట్లాడలేదు. కొంతకాలం ఏ స్థితి అయితే ఆయన పొందారో ఆ స్థితి నిలకడగా ఉండటం కోసం ఆయన మౌనాన్ని ఆశ్రయించారు. మీరు కూడా అదే చెయ్యొచ్చు. గృహస్థులుగా ఉన్నంత మాత్రాన ఇంట్లో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మామూలుగా అంటే దేవతారాధన చేసే వాళ్ళైనా తెలుసుకోవాల్సింది, మాట అనేది పరమాత్మదే, ఒక అక్షరమైనా సరే. అందుకనే శివుడి యొక్క ఢమరుకం నుంచే అక్షరాలు ఉత్పన్నమయ్యాయని చెప్పబడింది. అక్షరాలు వాటంతటా అవి పుట్టలేదు. శివుడు ఢమరకం. ఎలాగ ఈ జీవుడు తరించాలి, మరి ఏదో శబ్దం ఉండాలి కదా అని అనుకున్నప్పుడు ఆయన ఢమరుకాన్ని ఇది చేస్తారట. ఆ ఢమరుక శబ్దం నుంచి మొదటి అక్షరం ఓంకారం వస్తుంది. ఆ తర్వాత మిగతా అక్షరాలు సంస్కృత అక్షరాలు వచ్చాయి. కాబట్టి ప్రథమ భాష సంస్కృతమే. ఆ సంస్కృత భాష నుంచే మిగతా భాషలన్నీ ఉత్పన్నమయ్యాయి.
కాబట్టి మొదటి శబ్దము స్వామి యొక్క ఢమరుకం నుంచి, అందుకని అంటే ఎంత గొప్పది. కాబట్టి ఎప్పుడూ కూడా మాటని వృధా చెయ్యరాదు. అనవసరమైన మాటలు కానీ శబ్దములు చెప్పాను కదా, కొన్ని వ్యతిరేకమైన పదాలు ఉన్న అవి వాడరాదు. అంటే అందరూ కూడా వాక్కుని జాగ్రత్తగా కాపాడుకోండి. శుభం భూయాత్.